ముగ్గురు ఉన్నారు. మైక్ ఇచ్చామంటే అర్ధగంట అయిపోతుంది కాబట్టి మైక్ ఇవ్వకుండా ముగ్గురు నేనే ప్రశ్నిస్తా, క్వశ్చన్ చేద్దాం. అర్ధగంట అయిపోతుంది కాబట్టి క్వశ్చన్ టు ఆన్సర్ చేద్దాం. ఏ టాపిక్ తీసుకుందామంటారు? ఎస్, అన్కండిషనల్ లవ్. ఓకే, గుడ్. ఫైనల్ పాయింట్. ఓకే అండి, ముందుగా మంజుల గారు. మ్యామ్, మేడం గారు తుక్కుగూడలో ఉంటారు. స్కూల్ పేరు అమృత జ్ఞాన పాఠశాల. వారు తుక్కుగూడలో అమృత జ్ఞాన పాఠశాలని స్థాపించారు ఆల్రెడీ. ఇంకా ఇంకా చాలా భారీ స్థాయిలో బిగ్గెస్ట్గా చేయబోతున్నారు. రాబోతుంది అమృత జ్ఞాన పాఠశాల. గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి మనం. అమృత జ్ఞాన పాఠశాల తుక్కుగూడలో. నేనేనా అందరికి ఇవ్వాలి కదా? ఓకే ఓకే మ్యామ్. మొదటగా మంజుల మేడం గారికి. సో పొద్దున్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, అంటే రామ్తాలో కూడా ఉంటుంది అది. ఎందుకంటే రామ్తా ఎన్నో పుస్తకాలు రాసినా కూడా ఒక ప్రేమ అన్న టాపిక్ మీదే రామ్తా 3 పుస్తకాలు ఉంటాయి. జనరల్గా బ్రెయిన్ మీద ఒకటే పుస్తకం ఉంటుంది, గ్లాండ్స్ మీద ఒకటే బుక్ ఉంటుంది, కానీ లవ్ మీద మాత్రం రామ్తావి 3 బుక్స్ ఉన్నాయి స్పెషల్గా. సో అమరత్వానికి అన్కండిషనల్ లవ్ అనేది అసలు సహాయపడుతుందా? అసలు అమరత్వానికి అన్కండిషనల్ లవ్కి సంబంధం ఉందా లేదా? సూపర్ క్వశ్చన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకోండి. చాలా మంచి టాపిక్ ఇచ్చారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి వారికి, అలాగే నాతో పాటుగా వచ్చినటువంటి ప్రతి దైవానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. హలో, నా పేరు మంజుల అండి, మాది తుక్కుగూడ. రామ్తా విజ్డమ్ పైన నేను గత 2 సంవత్సరాల నుండి అధ్యయనం చేస్తూ ఉన్నాను. కానీ పెద్దగా నాకు బుర్రకెక్కలేదు విషయం చెప్పాలంటే. ఏంటంటే నేను అబండెన్స్ వైపున అడుగులు వేస్తూ వెళ్ళానండి. అబండెన్స్లో ముఖ్యంగా ఫినాన్షియల్ కోసం అని చెప్పేసి అడుగులు వేస్తూ అలా రామ్తా విజ్డమ్ని నేను స్టడీ చేస్తూ వెళ్ళాను. ఈ క్రమంలోనే అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. ఎక్కడైతే అన్కండిషనల్ లవ్ని మనం ప్రదర్శిస్తామో, ప్రదర్శింపబడుతుంది మనతో. ఎప్పుడైతే అమరత్వం సిద్ధించుకోవాలి, అమరత్వం అనేది నేను కోరుకుంటే వచ్చేది కాదు, ఆల్రెడీ ఉంది లోపల, అది ట్రిగ్గర్ చేసి మనం పైకి లేపుతూ ఉంటాము అంతే. అది ట్రిగ్గర్ చేస్తారు ఎవరో ఒకరు వచ్చి. అలా అల్లాబక్షు సార్ ద్వారా మాకు ఈ అమరత్వ జ్ఞానం అందడం జరిగింది. అన్కండిషనల్ లవ్ అమరత్వానికి సహాయపడుతుందా? క్వశ్చన్ ఇది కదా. 100%. అన్కండిషనల్ లవ్ లేకుంటే అమరత్వం అనేది అసాధ్యం. అంటున్నారు. అన్కండిషనల్ లవ్ అనేది లేకపోతే అమరత్వం అసాధ్యం అంటున్నారు. అసాధ్యం. ఓకే, ఎందుకు అసాధ్యమో తెలుసుకుందాం. ఇప్పుడు నాకు అమరత్వం పొందాలని ఉంది. నేను అమరత్వం పొందాను అని అంటే నేను దైవంగా మారాను అని అర్థం. మరి ఒక దైవము తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని తన లోపల చూసుకుంటూ ఇతర మానవులలో కూడా ఆ దివ్య దైవత్వాన్ని చూసుకున్నప్పుడు మాత్రమే అది అసలైన జ్ఞానం. మరి అన్కండిషనల్ లవ్ అనేది మనలో లేకుండా ఉన్నప్పుడు దివ్యత్వం మనలో ఎలా మేల్కొంటుంది? ఎలా మేల్కొంటుంది దివ్యత్వం? నేను ఆ రామ్తా విజ్డమ్ నేర్చుకుంటున్నాను, నేను అమరత్వాన్ని పొందాలి, అమరత్వాన్ని సిద్ధించుకోవాలి, ఈ ప్రాక్టీస్ చేయాలా ఆ ప్రాక్టీస్ చేయాలా కాదు. రామ్తా విజ్డమ్ అంటేనే ప్రాక్టికల్ లైఫ్. మరి ఎప్పుడు ఆ అన్కండిషనల్ లవ్లో ఉండడం సాధ్యమంటారా? సాధ్యమా మాస్టర్స్? ఎస్ సార్ నో? నో. అది మేడం గారిని అడుగుదాం. సో ఇప్పుడు మేడం గారు చెప్పిన దాని ప్రకారంగా అన్కండిషనల్ లవ్ ఉంటేనే అమరత్వం అనేది సాధ్యం అంటున్నారు. ఎందుకంటే చాలా చక్కగా తను వివరించారు. ఒక
ఒక దైవపు స్థితికి నువ్వు ఎదిగితేనే కదా నువ్వు అమరత్వం సిద్ధించుకునేది. నువ్వు దైవపు స్థితికి ఎదిగావు అంటేనే నువ్వు అన్కండిషనల్ ఉంటేనే ఎదుగుతావు. కాబట్టి అన్కండిషనల్ లవ్, యారో మార్క్, డివైన్ స్టేట్, యారో మార్క్, ఇమ్మోర్టాలిటీ అని మనకి మంజుల మేడం గారు చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సరే మేడం గారు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. సత్యనాగిరి మేడం గారు ఇంకో చేత్తో పట్టుకోండి. మంజుల మేడం గారు ఎక్కడ స్టాప్ చేశారో అక్కడ మీరు స్టార్ట్ చేద్దరు. కానీ మరి అన్కండిషనల్ లవ్ అన్న పదం మనం వాడుతున్నాం. అన్కండిషనల్ లవ్ ఎలాంటి నిబంధనలు లేని ప్రేమ అని. కానీ ఎప్పుడు అన్కండిషనల్ లవ్లో ఉండగలగడం సాధ్యమా? అసలు అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి? లవ్ యూ ఆల్ మై డియర్ ప్యూర్ మాస్టర్స్. అన్కండిషనల్ లవ్ జ్ఞానం అంటే పువ్వు వికసించడం అంటే దాని నుంచి వచ్చేది పరిమళం. జ్ఞానం పరిపక్వత పొందితే దాని నుంచి వచ్చేది అన్కండిషనల్ లవ్. నిజంగా జ్ఞానం అర్థం కాకపోతే వచ్చేది అహంకారం. అహంకారం అంటే ద్వంద్వం. ప్రేమ అంటే ఏకత్వం. ఆ ఏకత్వంలో మనల్ని ఉంచగలిగేది మన సోల్ మనకి ఇచ్చిన డిజైన్, మన జీవితం మాస్టర్. మన జీవితాన్ని మనం అర్థం చేసుకున్నామంటే, మన సోల్ గైడెన్స్లో మనం ఉన్నామంటే మనకి ప్రతిదీ నేర్పిస్తుంది. ఏది సత్యం, ఏది ప్రేమ అనే అడిగే ఒక క్వశ్చన్ అనేది మన దగ్గర ఉంటేనే దానికి ఆన్సర్ వస్తుంది మాస్టర్. ఆ క్వశ్చన్ నేను వేసుకున్నాను, నాకు ఆన్సర్ వచ్చింది. అమరత్వమే ప్రేమకి పునాది అన్నది నాకు అర్థమైంది. అమరత్వం లేకుండా ప్రేమ లేదు అన్నది నాకు అర్థమైంది. జ్ఞాన పరిపక్వతే ప్రేమ అనేది నాకు అర్థమైంది. సృష్టించడానికి కూడా ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో అది ప్రేమే అని అర్థమైంది. ప్రేమే సృష్టికి మూలం అనేది నాకు అర్థమైంది. ప్రేమే గమ్ము అనేది నాకు అర్థమైంది. అది నేను చూశాను, నేను చూశాను, నేను అనుభవించాను, నాకు అర్థమైంది. అసలైన ప్రేమ అంటే నిజంగా ఎవరికీ తెలియదు మాస్టర్, ఎవ్వరికీ తెలియదు. అంటే అసలైన ప్రేమ తెలిస్తే పదార్థంగా ఉండలేం. అసలైన ప్రేమ తెలిస్తే పదార్థంగా ఉండలేమంటున్నారు మేడం గారు. అది పదార్థానికి అతీతమైంది అనమాట. నిలిపి ఉంచలేము, శరీరాన్ని నిలిపి ఉంచలేము మాస్టర్. ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. శరీరాన్ని పట్టుకోవాల్సి వస్తుంది, ఆపలేము. శరీరం నిర్వాణం అయిపోతుంది. శరీరం ఉండదు, పదార్థం ఉండదు మాస్టర్. అపరిమితమైన ప్రేమ అది జస్ట్ నాకు రుచి చూపించారు. నేను ఇంకా ఎందుకు పదార్థంగా ఉన్నానంటే నాకు అది రుచి మాత్రం తెలిసింది. అపరిమిత ప్రేమ అంటే ఇలా ఉంటుంది. నేను క్వశ్చన్ వెయ్యడం వల్ల నేను వళ్ళల్లారిని అడిగాను, రామలింగ వళ్ళల్లారిని అడిగాను. నేను ప్రేమ అని అనుకుంటున్నాను, నిజంగా నాకు తెలిసింది ప్రేమేనా, అసలైన ప్రేమ అంటే ఏంటి అని అడిగాను. అడిగి నేను వంట చేసుకుంటూ గరిటె పట్టుకుని అక్కడికి వచ్చి అడిగాను. అడిగి నేను వెళ్ళి వంట చేసుకున్నాను. ఆ ఫోటో చూసాను అనమాట. ఆ ఫోటో చూస్తే నాకు ఏదో చాలా నిర్మలంగా, చాలా ఇదిగా అనిపించింది. అడిగి వెళ్ళి నేను వంట చేసుకుంటే ఇంకా అసలు నా శరీరం ఉండట్లేదు. నన్ను ఎలా ఆపాలో నాకు తెలియటం లేదు. వెళ్ళిపోతుంది, శరీరం విడిపోతుంది. అంటే ఒక చిన్న సంచిలో మొత్తం ఆకాశాన్ని అంతా చుట్టి ఒక బటన్లో పెట్టి చుట్టి ఒక్కసారి ప్రెస్ చేస్తే ఆ పోగులు ఉంటాయా మాస్టర్స్? అవి ఎలా పోగులు, అణువులు కూడా విచ్ఛిన్నమైపోతుంది. ఆ సంచిలో ఉన్న ఆకాశం ఓపెన్ అవుతే అలాంటిది అనమాట. అపరిమిత ప్రేమ మనలో ఓపెన్ అవుతే మనం కూడా పదార్థంగా ఉండలేం. ఓకే, వెరీ గుడ్ మేడం. సత్యనాగిరి మేడం గారు చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ హేమాలతి మేడం గారు, తను ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు హైదరాబాద్లో. మ్యామ్, అసలు బేసిక్గా మనం అన్కండిషనల్ లవ్ అంటున్నాం కదా, లవ్కి అన్కండిషనల్ లవ్కి అసలు ఏంటి డిఫరెన్స్ ఏంటి? సార్, నాకు తెలిసినటువంటి జ్ఞానంతో నేను చెప్తాను. సో మార్నింగ్ నుంచి సెషన్ చాలా ఎంత ఎగ్జైటెడ్గా వింటున్నాం అంటే అందరం మామూలుగా వేరే ఎక్కడికైనా వెళ్తే అయితే వినము. చాలా ముందు వీళ్ళందరూ చూస్తుంటేనే వీళ్ళందరూ అన్కండిషనల్ లవ్ ఉంది ఫస్ట్, అందువల్ల వినగలుగుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఎస్
ఓకేనండి. ఎందుకనంటే ఇక్కడ మనం ఎప్పుడు మన పిల్లల మీద కానివ్వండి, మన ఇంట్లో వాళ్ళ మీద కానివ్వండి, నైబర్స్ కానివ్వండి, గురువుల మీద కానివ్వండి, ఇవంతా చూపించేది ప్రేమే. కానీ అన్కండిషనల్ లవ్ అనేటువంటిది ఎప్పుడు అర్థమవుతుంది అంటే, పిల్లల మీద ఇవన్నీ ఉండేది కూడా ప్రేమ అయ్యి ఉండవచ్చు, కానీ బట్ అది అన్కండిషనల్ లవ్ కాదండి. ఎందుకంటే ఏదో ఒక్కసారి మనం ఇంకోలాగా మారిపోతాం. ఒక్కసారి ఆ భగవంతుడు చూపించేటువంటి ప్రేమను మనం చవి చూస్తే తప్ప అన్కండిషనల్ లవ్ అంటే ఏంటో అర్థం కాదు. అది చూడాలంటేనే మనం ఇన్ని సాధనాలు చేయాల్సి ఉంది. ఎందుకనంటే ఒక్కసారి కనిపిస్తుంది, ఇంకోసారి మాయమైపోతుంది. ఆ మాయమైపోతున్న ఆ అన్కండిషనల్ లవ్ ఎవ్రీ సెకండ్ మనలో పూర్తిగా నింపుకోవాలి, పూర్తిగా మనం మారాలి, అలాగ పూర్తిగా అన్కండిషనల్ లవ్గా అని తెలుసుకోవడానికే మనకి ధ్యాన మార్గాన్ని పత్రి సార్ పరిచయం చేశారు. సో మనందరం కూడా ఆ మార్గంలో ఉన్నామండి. ఎవరు ముందు చేరుకుంటామో, ఎవరు తర్వాత చేరుతామో తర్వాత సంగతి. అవన్నీ ముందు చేరుతున్నామా వెనక చేరుతున్నామంటే వెళ్ళే వాళ్ళ వేగాన్ని బట్టి ఉండదు, తీసుకునేటువంటి జ్ఞానాన్ని బట్టి, నువ్వు స్థితం చేసుకునేటువంటి నీ యొక్క ఆలోచన అనుభవాలను బట్టి ఉంటుందండి. సో ఇది అన్కండిషనల్ లవ్లో ఉంటున్నాను అని మీరు అనుక్షణం అనుకుంటూ, ఈవెన్ ఒక బాధ వచ్చినా, ఒక రోగం వచ్చినా, చనిపోవడానికి దగ్గరలో ఉండేటువంటి ఒక స్థితికి వచ్చినా నిజంగా చనిపోం. మన భయమే సార్ ఇందాక అన్నారు కదా, ఆ భయమే మరణాన్ని తీసుకొస్తుందని. నిజంగా సార్ ఆ టాపిక్ చెప్పినప్పుడు నాకు చాలా అమేజింగ్ అనిపించింది. ఓకే, ఇన్నాళ్ళు మనం భక్తి అనుకుంటున్నాం, మోక్షం అనుకుంటున్నాం, ఈ ధ్యానం అనుకుంటున్నాం, మనం ఇవన్నీ కూడా దేని చేస్తున్నాం? పరమానందంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇదే అనుకున్నా. కానీ అమరత్వాన్ని సిద్ధించుకోవడానికి అనేటువంటిది సార్ చెప్పినప్పుడు ఒక్కసారి అమేజింగ్ స్టన్ అయిపోయి ఒక శిల్పంలో అయ్యాను, అసలు ఇది జరుగుతుందా అని. సో అది తర్వాత నేను ఇలా క్వశ్చన్ వేసుకున్నాను. ఎందుకంటే ఎవరైతే చెప్పినా నమ్మకూడదు అనేటువంటి జ్ఞానాన్ని మనకి పత్రి సార్ ఇచ్చారు. అయితే మనకి ఈ జ్ఞానాన్ని సరిగ్గా మనం స్థితం చేసుకోవాలంటే అసలు నిజంగా ఎలా జీవించాలి తెలుసుకోవడానికి మనకి ధ్యానాన్ని నేర్పించారు సార్. అయితే అందులో అన్నీ వచ్చేస్తాయి. అయితే ఈ అమరత్వాన్ని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే అసలు ముందు నన్ను నేను తెలుసుకోవాలి, ఈ దేహాన్ని తెలుసుకోవాలి, ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి ఇండస్ట్రీని తెలుసుకోవాలి, ఈ దేహంలో ఉన్న నిశ్శబ్దాన్ని తెలుసుకోవాలి, ఈ దేహంలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలి. అసలు ఈ దేహం మనం ఏ చెత్త వేసినా అరిగించుకునేటువంటి ఆ పొట్ట యొక్క ప్రేమ మనకు తెలుసా అండి? ఈ దేహం యొక్క ప్రేమ మనకు తెలుసా? ఈ కళ యొక్క ప్రేమ మనకు తెలుసా? మన శరీరంలో ఉన్న ప్రతి భాగం గురించి ప్రేమ మనం ఎప్పుడన్నా చవి చూసామా? దానికి అప్పచెప్పేస్తూ ఉంటాం పనులు, అది ముగిస్తుందో లేదో ఏం తెలీదు. కనీసం ముగించిన తర్వాత కృతజ్ఞత భావాన్ని కూడా తెలియచేయం, ఆ ప్రేమను కూడా దానికి తెలియచేయం. ఒకవేళ అది పంచైపోతే తిట్టుకోవడం మాత్రం తెలుసు బాగా కదా. కాబట్టి ఇక్కడ మన గురించి మన ప్రేమతత్వాన్ని తెలుసుకుంటున్నప్పుడు విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా మనలో ఉంది. మనం అలాగే డిజైన్ అయ్యి వచ్చాం. అవన్నీ తెలుసుకునే మార్గంలో వెళుతున్నాం అనేటువంటి జ్ఞానంతో ఉంటే అన్కండిషనల్ లవ్లో కంప్లీట్గా 100% ఉన్నట్లే. థ్యాంక్ యూ సార్. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ. మేడం ఒక మాట అన్నారు, మంజుల మేడం మీరు తీసుకోండి. మేడం ఇందాక ఒక మాట అన్నారు, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే సమస్త ప్రపంచాన్ని ప్రేమించుకోవచ్చు అని. మంజుల మ్యామ్, ఎందుకు స్వీయ ప్రేమ, సెల్ఫ్ లవ్కి అంత ఇంపార్టెంట్? ఎందుకు సెల్ఫ్ లవ్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఇప్పుడు సెల్ఫ్ లవ్ లేదనుకోండి, నా శరీరం మీద నాకు స్పర్శ లేదు, నన్ను నేను ప్రేమించుకోవట్లేదు, నా గురించి ఏమీ నాకు తెలియదు. అలాంటప్పుడు మీ గురించి ఏం తెలుస్తుంది? మీ గురించి ఏం తెలుస్తుంది? మీ గురించి ఏం తెలుస్తుంది? మీ మధ్యన నేనుండి ఏం తెలుసుకుంటాను? మేడం గారు చెప్పింది. అందుకు స్వీయ ప్రేమ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. మేడం ఇందాక అన్నట్టుగా మన శరీర భాగాలు మనం పడుకున్నా లేసినా ఎన్నో వర్క్స్ చేస్తూనే ఉంది, మనం పడుకున్నా లేసినా కదా. మరి వాటికి ఎప్పుడైనా హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ చెప్పామా? ప్రేమించాం? ఎంతమంది వాళ్ళకు వాళ్ళు హగ్ చేసుకుంటారండి? ఒకసారి హగ్ చేసుకోండి, ఇలా మీకు మీరు హగ్ చేసుకోండి. ఎంతమంది ఐ లవ్ యూ చెప్పుకుంటారు? ఎంతమంది? సూపర్. ఎంతమంది మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా? అసలు మీరెవరండి జడ్జి చేయడానికి? మీరు ఒక మధ్యవర్తిగా ఉన్నారు అంతే. జరుగుతుందా? జరగని. అవుతుందా? అవ్వని. అవ్వట్లేదా? అవ్వకపోని. అయితే ఏంటి? నెక్స్ట్ ఏంటి? అయితే ఏంటి? నెక్స్ట్ ఏంటి? అంతే, సింపుల్. గుడ్ మేడం, చెప్పండి, కొట్టుకుందాం గట్టిగా. ఒక రమణుడి లాగా, ఒక బుద్ధుడి లాగా అవ్వాలి అని అంటే
టైం పడుతుందేమో, పడిపోము. ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు పడిపోమండి. మనం జ్ఞానం పొందే విషయంలో ఎప్పుడు పడిపోం, ఆగుతాం. ఒక నెల క్రితము ఒక చిన్నది వచ్చినప్పుడు తట్టుకోలేకపోయా, అల్లాడిపోయా, మానసికంగా కృంగిపోయా. మరి అలాగే ఉంటే అదే క్రియేషన్ అవుతుందన్న విషయం కూడా తెలిసే, మరి నేనే సృష్టికర్తనన్న విషయం కూడా తెలిసే, అయినా కానీ ఏం చేయలేక మానసిక క్షేత్రంలోకి వెళ్ళి అలసిపోయా. నెక్స్ట్ ఏంటి అని అన్నప్పుడు మౌనం ఎప్పుడైతే వహించానో, నా ఆత్మతో నేను ఎప్పుడైతే కనెక్ట్ అయ్యానో, విత్ ఇన్ 21 డేస్లో నాకు వచ్చినటువంటి మెసేజ్, అంతర్దృష్టి నుండి వచ్చినటువంటి మెసేజే అమృత జ్ఞాన పాఠశాల. ఇది నా ప్రయత్నం కాదండి, మానవ చెప్పట్లు కొడదామండి అమృత జ్ఞాన పాఠశాలకి. సెల్ఫ్ లవ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. సెల్ఫ్ లవ్ ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఒక పువ్వు విచ్చుకున్నప్పుడు నేను విచ్చుకున్నాను అని చెప్పి అది డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉండదు, దాని సువాసనే డిక్లేర్ చేస్తుంది. మనం సెల్ఫ్ లవ్లో ఉన్నప్పుడు లవ్ని మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం కూడా ఏముండదండి, అది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. సత్యమే. మీరు సోల్ తో కనెక్ట్ అయితే చాలండి, ఆ సోల్ అంతా తీసుకెళ్తుంది. అంతే. రైట్. నాగిని మ్యామ్, ఇందాక మీరు ప్రేమే సర్వస్వం, ప్రేమే అనుభూతి, ప్రేమే మొత్తం చెప్పుకుంటూ వచ్చారు కదా. కానీ చాలామంది ఈ ప్రపంచంలో మనం చూస్తుంటే భార్యాభర్తల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళ మధ్య కానీ, అత్త కోడళ్ళ మధ్య కానీ, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కూడా ప్రేమ అనేది లేకుండా ద్వేషం అనేది పెరిగిపోతూ ఉంది. దాన్ని ఎలా ఓవర్కమ్ మనం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కుటుంబంలో ఒకరు మీ మీద ఒక ద్వేషంతో ఉన్నారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారనుకుందాం. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? మీరు ఏ భావనతో ఉండాలి? మీరు వారి పట్ల ఏ భావనతో ఉండాలి? ఎందుకంటే ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధించే ప్రశ్నల్లో వృద్ధాప్యము, కోర్స్ మరణం కూడా కాకపోవచ్చు, కానీ ద్వేషం అనేది వేధిస్తూ ఉంది. దేశాల మధ్య, కుటుంబం మధ్య, కుటుంబంలో వ్యక్తుల మధ్య. దాన్ని అధిగమించాలి. దాన్ని ఎలా అధిగమించాలని మీరు అనుకుంటున్నారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ మిర్రర్ మాస్టర్. సృష్టి అంతా మన మిర్రరే. ఎవ్రీథింగ్ ఈజ్ మిర్రర్ అన్నారు మేడం. మాస్టర్స్, ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. ఏం కనిపిస్తుంది చెప్పండి? ఏం చూస్తున్నారు మీరు? ఓకే, కళ్ళు తెరవండి. ఏముంది? కళ్ళు తెరిస్తే కనిపించింది ఈ ప్రపంచం, కళ్ళు మూస్తే ఏమీ లేదు. అంటే ఫస్ట్ ఉన్నది అయాం, నేను మాత్రమే. ఉన్నదంతా నేనే. ఎవరు చూస్తున్నారో, సృష్టిని ఎవరు చూస్తున్నారో, ఎవరిది దృష్టో వారే ఆ సృష్టికర్త. అయితే వారు ఎలా చూస్తున్నారో అలాగే వారికి ఆ ప్రపంచం కనిపిస్తుంది. ఎలా చూస్తున్నారో వారికి ఆ ప్రపంచం అలాగే కనిపిస్తుంది మాస్టర్. ఈ పాయింట్ అర్థం అవ్వడం అంటే పైన అర్థం చేసుకోవడం కాదు, సిచ్యువేషన్స్ని గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ప్రతి సిచ్యువేషను సోల్ గైడెన్స్ మాస్టర్. ఆత్మ కంటే అద్భుతమైన గురువు లేనే లేదు, శరీరం కంటే మంచి సాధనం లేనే లేదు మాస్టర్. శరీరమే అద్భుతమైన సాధనం. అంటే ఈ శరీరమే మన దివ్య చైతన్యానికి వాహనం కదా. ఇది కనెక్టెడ్గానే ఉంది. నేను దీనికి పొరలు వేసి నేను చూశాను కాబట్టి ఈ శరీరం వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు అని అనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను, ప్రేమ అంటే మాస్టర్స్, ప్రేమ అంటే దివ్యత్వము, ప్రేమ అంటే దైవత్వం, అదే అమరత్వము, ప్రేమ అంటే ఏకత్వం, అన్నీ అందరికీ తెలుసు. అసలు ఆ ప్రేమగా ఉండడం ఎలాగా అంటే ఇది మెయిన్ ప్రశ్న అండి. ప్రేమగా ఉండడం ఎలా, అది ఇంపార్టెంట్. ప్రేమగా ఉండడం అంటే ఎలాగా? ఇప్పుడు ఆ తల్లికి బిడ్డ మీద ప్రేమని ఎవరైనా నేర్పించారా? ట్రైనింగ్ ఇచ్చారా మాస్టర్స్? తనని ఎలా చూసుకోవాలో, బిడ్డని ఎలా చూసుకోవాలో తల్లికి ఎక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు? తనకి ఎక్కడ సాధన పొందుతుంది తల్లిదండ్రులకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ బిడ్డ నా నుంచే వచ్చింది, నేను బిడ్డ ఒక్కటే అన్న ఒక్క భావం,
అన్న ఒక్క నమ్మకం, వారిలో ఒక స్థిరత్వం. అంటే అది అనుకోరు, ఇది నా బిడ్డ అని అనుకున్నా అనుకోకపోయినా అది వారిలో దృఢంగా ఉన్న ఆ భావం అన్నమాట. నాకంటే ఎక్కువగా బిడ్డని ప్రేమించగలుగుతాం, బిడ్డకి కావాల్సినంత ఏర్పాటు చేయగలుగుతాం. అది ఎవ్వరికి తెలియదు, ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు ఆ బిడ్డని ఎలా చూసుకోవాలో. అందుకే తల్లిదండ్రులని దైవాలని ఎందుకంటారు? ఆ ప్రేమ వల్ల దైవాలు అంటారు. ఆ ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే అర్థం చేసుకోవడం, అనుమతించడం. ప్రేమ అంటే సరెండరెన్స్. అంటే ఇప్పుడు ఒకరు ఆ కుటుంబంలో ద్వేషిస్తున్నా సరే దాన్ని అనుమతించాలా? నన్ను నేను అనుమతించుకుంటే ఎవరు ద్వేషించే వాళ్ళు ఉండరండి. వెరీ గుడ్. నన్ను నేను అనుమతించుకోకపోవడం వల్లే చుట్టూరు అలా జరుగుతుంది. అంతే, అదంతా ట్రైనింగే, సోల్ ట్రైనింగే మనకు అదంతా. ఎస్, వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్. గుడ్ అమ్మా, బాగా చెప్పాం. లాస్ట్ క్వశ్చన్. మేమ్ గారు, మనం అన్కండిషనల్ లవ్లో ఉండడానికి అడ్డుపడేవేమి అసలు ఏంటి? ఏం అడ్డుపడుతున్నాయి మనకి? ఎందుకు అందరం హాయిగా అన్కండిషనల్ లవ్గా ఉండొచ్చు కదా, అందరితో అన్కండిషనల్ లవ్లో ఉండొచ్చు, కానీ అలా ఎందుకు ఉండలేకపోతున్నాం? మనకు అసలు అడ్డంగా ఏమున్నాయి చెప్పండి. ఎందుకంటే అడ్డంగా ఉన్నాయి తెలిస్తే మనం తీసేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్కండిషనల్ లవ్ అనేటువంటిది తెలియాలి అంటే అసలు లవ్ అనేటువంటిది తెలియాలి. సో ఎంతో కొంత మనం ఇప్పుడు కొంతవరకు తెలుసుకున్నాం. మేడం గారు అన్నట్టుగా మన పిల్లల మీద నువ్వు ప్రేమగా ఉండు, వెళ్ళి పాలు ఇవ్వు, వాళ్ళకి అన్నం పెట్టు, సమయానికి లేపి, ఇవన్నీ ఎవరు చెప్పనక్కర్లా. ఆటోమేటిక్గా జీవగడియారం మన మెదడులో రన్ అవుతూ ఉంటుంది. మన ఇద్దరు పిల్లలు చూసుకోవడానికి మనకు తెలియకుండానే ఏదో పని చేస్తున్నా సరే పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెడితే వాడు ఏడ్చాడంటే ఎట్లా ఉన్నా సరే పరుగులు పెట్టేస్తాం. ఈవెన్ ఎదురుగుండా భర్తకి కాఫీ ఇస్తున్నా, అత్తగారికి సేవ చేస్తున్నా పరుగులు పెట్టి పిల్లవాడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకని? వాడు ఏడుస్తున్నాడు అనేటువంటి, అంటే ఆ ఎరుకని కోల్పోకుండా అక్కడ పెట్టి ఉంచుతాం. వాడు ఎడవగానే నేను వెళ్ళాలి అని. అంటే నువ్వు నీ చిన్న ఇద్దరు పిల్లల మీద నీ యొక్క భావన అలా ఉన్నప్పుడు ఆ పరమాత్మ పిల్లలమైన మనందరి మీద ఆయన ఎంత కనుసన్నతో ఉంటాడు, ఎంత ఎరుకతో ఉంటాడు చెప్పండి. అంటే ఇప్పుడు ఆయన కూడా కావాలని ఎవరిని ఏది కూడా కష్టపెట్టాలని, మరణింప చెయ్యాలని, రోగాన్ని ఇవ్వాలని, పేదరికాన్ని ఇవ్వాలని ఆయన ఏమీ అనుకోడు. నేను ఇలా అంటే ఇక్కడ వాడు ఏడిస్తే తప్ప వాడు అమ్మ వచ్చి నాకు పాలు ఇవ్వదు అనేటువంటిది వాడికి తెలుసు కాబట్టి ఏడుస్తాడు. అలాగే ఈ బాధపడితే తప్ప ఈ బాధ నుండి బయటపడి ఆ దైవత్వపు లక్షణాన్ని, ఆ ప్రేమతత్వాన్ని, ఆ అన్కండిషనల్ లవ్ను అర్థం చేసుకునేటువంటి అనుభవం తెచ్చుకోవడానికే మన ఆ సిచ్యువేషన్ మనకి వస్తుంది. అది మనం తెచ్చుకోనివ్వండి, భగవంతుడు అనేది ఏదైనా పర్యాయ పదంగా మీరు పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ అది అర్థం చేసుకున్నప్పుడు ఈ అన్కండిషనల్ లవ్ అనేటువంటిది ఈజీగా అర్థమవుతుంది. మరి ఏది అడ్డంకుగా ఉన్నదంటే మనం పెరిగి పెద్ద అయ్యే కొద్దీ చిన్న చిన్న వాటికి మనం అపోహలకి కానివ్వండి, ఇంకొంచెం చెప్పాలంటే మనంతా పెద్దవాళ్ళం కాబట్టి అరిషడ్ వర్గాలు అంటారు చూసారా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటివి. అంటే ఇక్కడ మితిమీరినటువంటి కామం అంటే మితిమీరిన కోరిక, ఒక విధంగా అత్యాస అనుకుందాం, ద్వేషం, లోభం, మోహం అంటే ఇవన్నీ ఉండవలసిన పాళ్ళ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు మనం దానిని అన్కండిషనల్ లవ్ అనేటువంటి ఆ యొక్క స్థితిని కోల్పోతాం. సపోజ్ ఇప్పుడు పిల్లవాడికి, మా బాబుకే చెప్తా ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడ హైటెక్ సిటీలో జాబ్ చేసేవాడు. అనుకోకుండా వాడికి చెన్నైకి వచ్చింది. చెన్నైకి వస్తే నేను అనుకున్నా ఇక్కడికైనా వాడికి 50,000 ఎక్స్ట్రా అని పర్ మంత్. సో అయితే నేనన్నా అబ్బా వాడు అక్కడికి వెళ్ళాలా, ఇక్కడ నాతోనే ఉండొచ్చు కదా అనుకున్నా. అంటే నేను ఇక్కడ కండిషన్ పెట్టుకున్నా. మళ్ళీ వెంటనే యాజ్ ఎ మెచ్యూరిటీ, మనకి మెడిటేటర్స్ కాబట్టి మెచ్యూరిటీ ఉంది, నేను అలా బంధించేస్తే నా తల్లిదండ్రులు కూడా నేను బంధిస్తే ఒక హెచ్ఓడి స్థాయికి నేను ఎలాగ ఎదిగేదాన్ని. నేను ఇలా బంధిస్తే వాడికి గ్రోత్ ఉండాలి కదా, మేబీ శాలరీ తక్కువ అయిపోయిన తర్వాత నాలెడ్జ్ పెరగాలి కదా. సో వెళ్ళినా అన్న అని చెప్పేసి అనుకున్నా. 2 రోజులు బాధపడ్డా, కొంచెం నిద్ర లేకుండా ఉన్నా. 3వ రోజు హ్యాపీగా అనుకున్నా. సో ఆ ఎనర్జీ వాడికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ లవ్ లేదా? ఉన్నది, కానీ గుడ్డి ప్రేమ ఉన్నది. అంటే నా యొక్క మోహం వాడిని బంధించేసింది. ఉండవలసిన పాళ్ళల్లో ఉండాలి, అంతకు మించి ఉంటే వాడు గ్రోత్ ఉండేది, ఇక్కడే ఉండేవాడు. ఇంకా తర్వాత వెంటనే నెక్స్ట్ మంత్ బెంగళూరుకి వచ్చింది. ఇంకా 1 lakh అనేటువంటి సాలరీ ఇంకా ఎక్కువైంది అనమాట. నా ఇప్పుడు అతనికి 1.5. అయితే సరే నేను హ్యాపీగా ఉన్నా. మమ్మీ నువ్వు హ్యాపీయేనా? దూరంగా ఉన్నాను కదంటే, ఎందుకురా బాబు రోజు తింటున్నాను కదా, రాత్రిపూట ఫోన్ చేసి అక్కర్లేదు ఏం బాగానే ఉన్నాను అని చెప్పేసి వాడికి సమాధానం ఇచ్చా. అంటే మన లవ్ అనేటువంటిది అంటే ఇక్కడ ఎఫెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి పిల్లల మీద
మనం అలా అనుకున్నాం. అదే పాయింట్లో అత్తమామల దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమ చూపిస్తున్నట్లుగానే అత్తమామల మీద చూపిస్తున్నామంటే ఒక్కసారి భగవంతుడు అందరూ నా పిల్లలే అని ఎలాగ కష్టపెట్టినా సుఖపెట్టినా నా పిల్లలే, ఆ కష్టానికి ఓవర్కమ్ చేసుకోవడానికి మరో సిచ్యువేషన్ ఇస్తారు, మరో దారి చూపిస్తారు. అలాగే మన అత్తమామల మీద కూడా తల్లిదండ్రుల మీద ప్రేమలాగా చూపించగలగాలి. వాళ్ళు వీళ్ళు సమానమే కదా, అందరిలో ఉండేటువంటి ప్రేమతత్వం అంతా ఒక్కటే కదా అని మనం ఈ ధ్యాన మార్గం ద్వారా తెలుసుకున్నటువంటి అనుభవంతో మాత్రమే రిసీవ్ చేసుకోగలం. అలా చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమి కాదు. ఎందుకంటే ఎందుకు వద్దనుకున్నావు అంటే నువ్వు లిమిటేషన్ పెట్టుకున్నావు, వీళ్ళకే ప్రేమనివ్వాలి వాళ్ళకి ఇవ్వద్దని. నీకు లిమిటేషన్ అనేటువంటి నువ్వు పెట్టుకున్నప్పుడు ఇవ్వలేవు. ఎందుకు ప్రేమ అనేది ఏమన్నా ఖర్చు అయిపోతుందా, ఏమన్నా అక్కడ అకౌంట్లో తగ్గిపోతుందా? కాదు కదా. జస్ట్ ఒక్కసారి ఇచ్చామనుకోండి మనకి ఎప్పుడెప్పుడో గుర్తొచ్చేస్తుంటాయి, మా అత్తగారు అప్పుడు అలా చేశారు కదా, ఇప్పుడు నేను ఎందుకు చూడాలి, ఏమైంది చూస్తే అయిపోయింది, నువ్వు కూడా బాధపడ్డావు, వదిలేసావు. ఇప్పుడు నువ్వు ద్వేషం పెంచుకుంటున్నా మనకేమీ పెరిగే వచ్చేదేమీ లేదు, అదే ప్రేమను పెంచుకుంటున్నా ఏమీ తరిగేది లేదు. ఇట్లా ఒక్కసారి విచక్షణ జ్ఞానాన్ని ఆలోచించి ఆ ప్రేమతత్వాన్ని నేను రిసీవ్ చేసుకోవాలి అనుకోవడం కాదండి, ఆ ప్రేమతత్వాన్ని నేను రిసీవ్ చేసుకోగలగాలి. పరమాత్మ నిజంగా నేను అనుకుంటున్నా సరే నా బుద్ధి సహకరించటం లేదు అని ఒక్కసారి మన కళ్ళు మూసుకుని గనక మనలో ఉన్న ఆత్మను మనం వేడుకుంటే ఆటోమేటిక్గా టన్నుల కొద్ది ప్రేమతత్వం మన లోపలికి వచ్చేస్తుందండి. ఇంకా ఈజీ అయిపోతుంది ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్.